ఎప్పటి వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితంగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరుకోవాలన్నదే మరి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే పేద ప్రజల ఆకలిని నింపే అన్నా క్యాంటీన్లు ఇప్పటికే 207 అన్నా క్యాంటీన్లు ఉండగా ఇప్పుడు సరికొత్తగా ఇంకొక 62 అన్నా క్యాంటీన్లను మరి గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించి ఈ అన్నా క్యాంటీన్ ఎలాగైనా సరే సామాన్యుడి ఆకలి చాలా తక్కువ ఖర్చుతోనే తీరాలి అనే ముఖ్య ఉద్దేశంతో మరి ఈ అన్నా క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాలకు కూడా మరి తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇప్పటికే 207 అన్నా క్యాంటీన్లు ఉన్నాయండి. ఇప్పుడు ఇంకొక 67 అన్నా క్యాంటీన్లు ఎక్కువగా పెట్టి మొత్తానికి ఇప్పుడు 269 అన్నా క్యాంటీన్లు అయితే ప్రజెంట్ ఉన్నాయి. అయితే ఇంకా విస్తరణ అవ్వాలి అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం గట్టిగా అడుగులు వేస్తుంది. అన్నా క్యాంటీన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనందరికి బాగా తెలుసు. 2014 నుంచి 19 వరకు మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్లను మన రాష్ట్రంలో స్థాపించడం జరిగింది. అప్పుడు ప్రతి ఒక్క పేదవాడు అంటే సిటీల్లో పెట్టడం జరిగిందండి. సో సిటీలో పెట్టినప్పుడు చాలామంది డౌట్ రావచ్చు, సిటీలో పెడితే ఉపయోగం ఏంటండి, అది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుందని చాలామంది అభిప్రాయపడ్డారు. అది కూడా వాస్తవమే, కాదంటలేదు. కానీ సిటీలో ముందు అలవాటు చేసి, అంటే సిటీస్లో చాలామంది వేరే వేరే ఊర్ల నుంచి వలస వెళ్ళిన వాళ్ళు ఉంటారు, మరి సాధారణమైన కూలీలు ఉంటారు. హాస్పిటల్స్ దగ్గర పెట్టినప్పుడు మరి ఆ పెద్ద పెద్ద హాస్పిటల్స్కి అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తారు కదా. సో వాళ్ళందరికీ కూడా చాలా బాగా మరి ఆనాడు చాలా బాగా ఉపయోగపడింది. అయితే ఏ రాజకీయ ప్రభుత్వం అయినా సరే, లేదంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజలకు ఉపయోగపడేది బాగుంది అంటే ఆ పథకం కానీ, లేదంటే కొత్తగా చేపట్టిన కార్యక్రమాన్ని కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు ఖచ్చితంగా కొనసాగిస్తారు. ఎందుకంటే ప్రజలు లబ్ధి పొందుతున్నారు. కానీ మరి గత ప్రభుత్వ హయాంలో అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను, సామాన్యుడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లను మరి అర్ధాంతరంగా మూసేయడం జరిగింది. ఎట్టకేలకు మళ్ళీ మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించారు. రోజుకి 2,10,000 మందికి భోజనాలండి. అంటే మార్నింగ్ ఏమో అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంత్రం కూడా భోజనం, రాత్రి సమయంలో కూడా భోజనం. సో కేవలం 5 రూపాయలకే సామాన్యుడి ఆకలి తీరిపోవాలి అంటే భోజనానికి ఆర్థిక భారం పెరగకూడదు, చాలా తక్కువ ఖర్చుకే మరి సామాన్యుడికి భోజనం అందాలి అనే మరి ముఖ్య ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రద్ధ చూపిస్తూ మరి రోజుకు 2,10,000 మందికి మరి సంవత్సరానికి 250 కోట్లకు పైగానే ఈ అన్న క్యాంటీన్లకు వెచ్చించి ఇప్పుడు ఇంకా 67 క్యాంటీన్లు కొత్తగా పెరిగాయి కదండి. సో ఇంకా బడ్జెట్ అయితే పెంచడం జరిగింది. ఈ అన్న క్యాంటీన్ల కోసం ఏడాదికి దాదాపుగా 300 కోట్ల రూపాయలకైతే మన రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించడం జరిగింది. ఆర్థిక భారం పెరిగినా సరే పేదవాడికి ఆకలి తీరాలి, ఇదే మెయిన్ ఎజెండా. ఇలాగే అన్నా క్యాంటీన్లు 2024 తర్వాత మరి పునఃప్రారంభించిన తర్వాత ఏకంగా 10,80,00,000 మంది మరి లబ్ధి పొందారు. మరి అంతమందికి భోజనాలు అయితే అందించడం జరిగింది. మరి మొత్తానికి ఈ అన్నా క్యాంటీన్లను మరి సామాన్యులు కూడా, ఇంకా సామాన్యులు లబ్ధి పొందాలి అంటే ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రహించి మొత్తానికైతే పల్నాడు జిల్లా ధరణికోట అనే ఒక గ్రామంలో అయితే ఈ అన్నా క్యాంటీన్లను ఈరోజు ఏప్రిల్ 15 ఈరోజు అయితే మరి దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సో మధ్యాహ్నం 1 గంట నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. సో మరి ఈ విధంగానే చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఈ అన్నా క్యాంటీన్ సేవలు అందాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఇంకా చాలా విస్తరణ అవుతుంది. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఏదో 5 రూపాయల భోజనం అంటే ఏదో పెట్టారులే అన్నట్టు కాదు. ఒక్కసారి అన్నా క్యాంటీన్కి వెళ్తే అక్కడ స్వయంగా మనం తింటే అప్పుడు తెలుస్తుంది ఏ విధంగా మరి శుభ్రత ఏ విధంగా ఉంటుంది, క్వాంటిటీ ఏ విధంగా ఉంటుంది, క్వాలిటీ ఏ విధంగా ఉంటుందని ఒక్కసారి వెళ్తేనే అక్కడ తెలుస్తుంది. కానీ ఎవరో ఏదో చెప్పారు, మరి విపక్ష నేతలు ఏదో అన్నారు, వేరే పార్టీలో ఉన్న ప్రత్యర్థులు ఏదో అన్నారని అది నమ్మకుండా ఒకసారి వెళ్తే కనుక అక్కడ ఏ విధంగా మరి సేవలు అందిస్తున్నారు, మరి ఎంతమంది పేదలు ఆకలిని కేవలం 5 రూపాయలకి ఏ విధంగా తీర్చుకుంటున్నారు అనేది ఒక్కసారి వెళ్ళి మనం కూడా తింటే దాని వాల్యూ మనకు తెలుస్తుంది. కానీ ఏదో రాజకీయ నాయకులు వేరే పార్టీ వాళ్ళు ఏదో అన్నారని మనం గుడ్డిగా నమ్మకుండా, వాళ్ళు ఎప్పుడు ఏదో అంటూనే ఉంటారండి. ఎందుకంటే
ఇంతమంది పేదలకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లనే వాళ్ళు 5 ఏళ్ల పాటు మరుగున పడేశారు, అసలు పట్టించుకోలేదు. అలాంటి వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, అవి పట్టించుకోకుండా ఒక్కసారి వెళ్ళి మరి ఏ విధంగా ఉంది తెలుసుకుంటే మన కూటమి ప్రభుత్వం పేదలకు ఏ విధంగా అండగా ఉందో ఒకసారి అర్థమవుద్ది. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.